డబుల్ ఆక్యుపెన్సీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 10 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూ తర్వాత ఇంకో రివ్యూ కూడా వస్తుంది గైస్, అదొక 1 అవర్ లో వస్తుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో కాన్సెప్ట్ గైస్, కాన్సెప్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మనం ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఎక్కువ చూసుంటాం. మూవీలో ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నారు. ఈ కాన్సెప్ట్ ని బాగా చూపించారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కాన్సెప్ట్ నమ్మశక్యంగా ఉందా అంటే మరీ అంత నమ్మశక్యంగా ఉండదు. కాకపోతే ఏంటంటే మూవీయే కదా అన్నట్టుగా నమ్మేస్తాం. అలాగే ఏంటంటే మూవీ స్టోరీ మొత్తం ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ మధ్య తిరుగుతా ఉంటది. అది కూడా మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తది. అంటే మూవీలో లవ్ అంటారు, ఏదో డాక్టర్ గురించి ఏదో అంటారు. వీటన్నిటి గురించి కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండేది. మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో పిల్లోడు చనిపోతే పిల్లోడైతే బతికేలా చేస్తారు. అదైతే అంత నమ్మశక్యంగా లేదు. ఎంత పెద్ద దేవుడు బతికించినా సరే కొంచెం నమ్మశక్యంగా ఉండాలి. కాకపోతే అది ఉండదు మూవీలో. మూవీలో మెయిన్లీ ఏంటంటే కామెడీ ట్రై చేస్తా ఉంటారు. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కాకపోతే అదైతే వర్కౌట్ అవ్వదు మనకి. అంటే మూవీ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ లో ఏంటంటే ఏదో డిఫరెంట్ గా చూస్తున్నామని అనిపిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే మన ఫేస్ లో అంత ఎక్స్ప్రెషన్ రాదు. మూవీలో ఒక 1 అవర్ తర్వాత మనకైతే పిచ్చ అంటే పిచ్చ నార్మల్ గా వెళ్తా ఉంటది. అంటే మూవీలో ట్విస్టులు ఉండవు, టర్న్స్ ఉండవు, ఏముండవు అనమాట. ఏదో సప్పగా వెళ్తా ఉంటది. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఓన్లీ దాన్నే చూపిస్తా ఉంటారు. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తూ కొంచెం ట్విస్ట్ పెట్టి టాన్స్ పెడితే కొంచెం బాగుండేది. ఒక 1 అవర్ తర్వాత మూవీ స్టోరీ ఎలా వెళ్ళబోతుందో మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతా ఉంటాం. అనదర్ పాయింట్ ఏంటంటే ఆ మూవీలో ఎమోషన్. ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే గైస్ నాకైతే మరీ అంత వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో అయితే బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు. అండ్ మూవీలో మన హీరో అండ్ మన హీరోయిన్ కాన్సెప్ట్ అయితే చెప్పకూడదు కానీ చెప్పట్లేదు, లేకపోతే చెప్పేద్దును. ఆ కాన్సెప్ట్ మీకు చెప్పగలిగితేనే నేను బాగా చెప్పగలను, ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి. నేనేమైనా సరే చిన్నది మాట్లాడినా సరే మీకైతే సింపుల్ గా అర్థమైపోతుంది మళ్ళీ కాన్సెప్ట్. అందువల్ల అయితే నేనేం మాట్లాడలేదు దాని గురించి. మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంట్రా అంటే మూవీలో విలన్స్. అసలు మూవీలో విలన్స్ తక్కువ ఉంటారు. అసలు విలన్స్ ఉంటారు అనుకోండి, ఏదో 1 or 2 ఫైట్స్ అవుతాయి. కాకపోతే అవైతే మరీ అంత గొప్పగా ఉండవు. వీళ్ళకి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక అతను ఉంటాడు, అతనైతే గట్టి విలన్ అవుతాడు అనుకున్నా. కాకపోతే ఏంటంటే అతని క్యారెక్టర్ కూడా మరీ అంత గొప్పగా లేదు. విలన్ క్యారెక్టర్ బాగుంటాయి గైస్. మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా వెళ్ళేది, కొంచెం డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే ఫైట్లు ఉంటాయి, రివెంజ్ ఉంటది, ఇదంతా ఉంటది కాబట్టి మనకైతే ఎంగేజింగ్ గా కొంచెం బాగా వెళ్ళేది. అలాగే మూవీలో క్లైమాక్స్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే ఆ క్లైమాక్స్ కూడా గైస్ తడపగా ఉంది. అంటే కొంతమందికి ఏమో వర్కౌట్ అయ్యేది, ఇంకొంతమందికి ఏమో వర్కౌట్ అవ్వదు. మూవీలో క్లైమాక్స్ ని అసలు ఇలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ వేలో చూపిస్తే కొంచెం బాగుండేది. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవడం కాదు, డిఫరెంట్ క్లైమాక్స్ కూడా ఉండాలి. అప్పుడే మనకైతే ఎక్కుతుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. మన హీరోయిన్ నుంచి కావచ్చు, అలాగే మన హీరో నుంచి కావచ్చు, ఇద్దరు నుంచి డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.